మార్చి నెలలో జీరో బిల్లులు పొందిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పూర్తి కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకం ప్రారంభించి నెల రోజులైనా కాలేదు, అప్పుడే ఎన్నికల కోడ్ అంటూ కొన్ని ఏరియాల్లో గతంలో ఇచ్చిన జీరో బిల్లులను వెనక్కి తీసుకొని ఈ నెల కరెంటు బిల్లులో యాడ్ చేసి పూర్తి బిల్లు కట్టాలని చెప్తున్నారు. ఇదే కాకుండా ఒక ఏరియాలో 198 యూనిట్ల బిల్లులో యావరేజ్ మీటర్ రీడింగ్ 200 దాటినందుకు ఎప్పటిలాగే పూర్తి కరెంటు బిల్లును జారీ చేశారు. ఇలా ఎందుకు జరుగుతుంది? గృహజ్యోతి పథకానికి ఎంపికైన వారికి కూడా పేమెంట్ బిల్ ఎందుకు వస్తుంది? ఇలా జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఎప్పటికీ జీరో బిల్లు పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ అండ్ నారాయణపేట్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా